హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలే ఒక పక్కన సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఇప్పుడు ఇస్తున్న పథకాల్లో కూడా చాలా మందికి కోత పెట్టాలని చూస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అసలు ఇప్పటి వరకు అమలు చేసిన పథకాల గురించి చూసుకుంటే, ఇసుక ఫ్రీ అని చెప్పి విమర్శలను ఎదుర్కొంటున్నారు. అలాగే మెగా డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం చేసి ఆ ఫైల్ని పక్కన పడేశారు. ఇప్పుడు ఆ మెగా డిఎస్సి ఫైల్ ఎటుపోయిందో కూడా ఎవరికీ తెలియదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఈ సంవత్సరానికి 1 గ్యాస్ సిలిండర్తోనే ముగించేశారు. ఇక చదువుకునే ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ ఈ సంవత్సరానికి లేనట్లే అని కన్ఫర్మ్ చేశారు. ఇక కూటమి ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీ గురించి పక్కన పెడితే, కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఇప్పటికీ అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు రాసే దిక్కే లేదు. ఇక విషయానికి వస్తే, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెన్షన్లు అనర్హులకు కూడా అందుతున్నాయనే వివరాలతో వీటిపై దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లో అక్రమాలు జరుగుతున్నాయని, అనర్హులు కూడా దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే దివ్యాంగ పెన్షన్ల తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల దివ్యాంగ పెన్షన్ల పునఃపరిశీలన ప్రారంభమైంది. తొలుత శాశ్వత వైకల్యం ఉన్నవారి పెన్షన్ను తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం సదరన్ పునఃపరిశీలన శిబిరాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిని సదరన్ శిబిరాల వద్దకు రప్పించి తనిఖీ చేయనున్నారు. దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారికి సదరన్ శిబిరాల వద్దకు రావాల్సిందిగా తొలుత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసులు వెళ్తాయి. ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో వీరిని శిబిరాల వద్దకు తీసుకువచ్చి వైకల్యం ఎంత శాతం ఉందనే వివరాలను పరిశీలిస్తారు. మరోవైపు 6 విభాగాలుగా దివ్యాంగ పెన్షన్లను విభజించారు. మానసిక రోగులు, మానసిక దివ్యాంగులు, శారీరకమైన వైకల్యం ఉన్నవారు, అంధులు, బధిరులు, ఇతర దివ్యాంగుల విభాగం కింద పెన్షన్లను పంపిణీ జరుగుతుంది. వీరి వైకల్య శాతాన్ని సదరన్ శిబిరాల వద్ద తనిఖీ చేస్తారు. మరోవైపు సదరన్ శిబిరాలకు వచ్చే పెన్షన్దారుడు ఆధార్ కార్డ్, సదరన్ సర్టిఫికేట్ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని దివ్యాంగుల పెన్షన్ తొలగించబోమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే ప్రత్యేక పరిశీలన జరుగుతోందన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అర్హులు అందరికీ పెన్షన్లు అందిస్తామని, ఆ విషయంలో అనుమానాలు అక్కర్లేదని చెప్తున్నారు. ఈ పెన్షన్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని మంత్రి చెప్తున్నారు. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య పెన్షన్లు 4,000, దివ్యాంగ పెన్షన్లు 6,000 రూపాయలుగా పెంచారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.